ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవత దేవుడు మరి గత ఉదయకాల సమయం అంతా మనల్ని కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతుల్ని కుటుంబ ప్రార్థన ద్వారాగా మనం పొందుకునేటువంటి చక్కటి అనుగ్రహాన్ని, చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించిన దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథము 31వ అధ్యాయము 32వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవత దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుచుకుంటూ పరిచర్యలో ముందుకు వెళ్దాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కడితేనే కృపగల దేవ మీ వ్యాపారం నామనికే వేలది మమ్మల్ని సోదరు తెంచుకున్న రాత్రికాల సమయంలో తండ్రి మీ లేఖనాలు చదువుతుండగా మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని తండ్రి ఈ రోజు తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీన్ని సాధించి కాచి కాపాడుతుంది. ఈరోజు తండ్రి ఇదిగోండి తండ్రి ఈ సమయంలో తండ్రి ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మీరే కాచి కాపాడని మీకు ఎదమాలి తండ్రి. ఈరోజు తండ్రి ఇదిగోండి తండ్రి ఈ లైవ్ ఈ పరిచయం వీక్షణ మీ బిడ్డలకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థనలో తప్పు పొరపాటును క్షమించమని వేడుకుంటాడు. ఏసారి పరిచయం ఈ ప్రార్థన మీకు వేడుకున్న మా పరమ తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన మహోన్నతుల తండ్రి నీ ఘనమైన శాస్త్రవృత్తిగా తండ్రి వాకి చదువుతుండగా తండ్రి సమాజం తిని కానీ తండ్రి వ్యక్తపడవాకు తండ్రి మా రథపలకమే రాసుకునిలా చెండి తండ్రి చెప్పతే మీ దాసులకు సమయం తిని కానీ తండ్రి ప్రార్థన తప్పు ప్రార్థన శ్రమించమని ప్రార్థన యేసుక్రీస్తుని అడుగుతున్న ప్రార్థన ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఉదయకాల సమయం అంతట్లో మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహించి రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారాగా నేడు మీరు మాకు అనుగ్రహించినందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయా యొక్క సమయంలో యెషయా గ్రంథము 31వ అధ్యాయాన్ని 32వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా మీ లేఖనాలని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి తండ్రి. ప్రార్థనలో మరింత ఆసక్తికరంగా, మరింత పట్టుదలగా నాయన విశ్వాసంతో ప్రార్థించి ప్రతిఫలాలు పొందుకునే భాగ్యాన్ని బిడ్డలు ఇరువురికి అనుగ్రహించమని, అలాగే తండ్రి రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, అలాగే నాయన పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, అలాగే తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్యని మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 31వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ మరి యొక్క సమయంలో మనందరం ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టులు ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయులు గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా
సహాయము చేయువాడు జోగును, సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడును పడును, సహాయం పొందువాడు పడను, వారందరూ కూడి నాశనమగుదురు. వారందరూ కూడి నాశనమగుదురు. రెండవ సందర్భాన్ని చదువుకుందాం, 4వ వచనాన్ని. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తప్పించుటకై తప్పించుటకై గొర్రెల కాపురల సమూహము కూడిరాగా, గొర్రెల సమూహము కూడిరాగా, సింహము కొదమ సింహము సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి శబ్దములకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, వారి కేకలకు అదయపరకునియు, తమకు దొరికిన దానిని మీద తమ దొరికిన దాని మీద గద్దించినట్లు గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకై యుద్ధం చేయుటకై సియోను పర్వతము మీదకిని సీయోను పర్వతం మీదకిని దాని కొండ మీదకిని దాని కొండ మీదకిని దిగి వచ్చును. దిగి వచ్చెను. 6వ వచనం 5వ వచనం చదువుకుందాం. పక్షులు ఎగురుచు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు తమ పిల్లను కాపాడుకున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు దానిని కాపాడుచు విడిపించుచు చునుండును. విడిపించుచుండును, దానికి హాని చేయక దానికి హాని చేయక తప్పించుచుండును. తప్పించుచుండును. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులారా, మీరు యవన మీద విశేషముగా తిరుగుబాటు చేసితిరో మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. ఆయన వైపు తిరుగుడే. మీకు మీరు పాపము కలుగజేసుకుని మీకు మీరు పాపము కలుగజేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన మీరు చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. మీలో ప్రతివాడు పారవేయును. నరునిది కాని ఖడ్గం వలన నరుని కారు ఖడ్గం వలన అశ్షూరీలు కూలుదురు. అశూరీలు కూలుదురు. మనుషునిది కాని మనుషులు కాని కత్తిపాలగుదురు. కత్తి పాలగుదురు. ఖడ్గము ఖడ్గము ఎదుట నుండి ఎదుట నుండి వారి పారిపోవుదురు. వారి పారిపోదురు. వారి పడుచువారు వారి పరుచువారు దాసులగుదురు. దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయ దుర్గము వీటి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును. సమసిపోవును. వారి అధిపతులు వారి అధిపతులు ధ్వజమును చూసి దురమును చూసి భీతి నుండి వీటి నుండి వెనక తిరుగుదురని వెనక తిరుగుదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సియోనులో ఆయన సీయోనులో ఆయన అగ్నియు, అగ్నియు, యెరూషలేములో ఆయన యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. కొలిమియు ఉన్నవి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో 32వ అధ్యాయాన్ని కూడా బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మనందరం మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం. ఆలకించుడి, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయును. రాజ్య పాలన చేయును. అధికారులు అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. న్యాయమును బట్టి ఎదురు. మనుషుడు మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలికి మురిగిన చోటు వలన గాలివానకు గాలివానకు చాటైన చోటు వలెను చాటైన చోటు వలన ఉండును. ఉండును. ఎండిన చోట నీళ్ల కాలవల వలెను, ఎండిన చోట నీళ్లు కాలువల వలన అలసట పుట్టించు దేశమున అలసట పుట్టించు దేశమున గొప్ప నీడ వలెను గొప్ప నీడ వలన ఉండును. ఉండును. చూచువారు కన్నులు మందముగా ఉండవు, చూచువారి కన్నులు మందముగా ఉండవు. వినువారి చెవులు ఆలకించును. వారి చెవులు ఆలకించును. చంచుల మనసు సంచుల మనసు జ్ఞానము గ్రహించును. జ్ఞానం గ్రహించును. నత్తివారి నాలుక నెత్తి వారి
నాలుక మాటలాడును మాటలాడును మూఢుడు ఇక గనుడని మూడుని ఎంచబడడు ఎంచబడడు కపటి ఉదారుడనబడును కాబట్టి ఉదాహరణబడును మూఢుడు మూడు మూడవాక్కులు పలుకుదురు పలుకుడు భక్తిహీనముగా నడుచుకుందురు భక్తిహీనంగా నడుచుకుందరు యెహోవాను గూర్చి యెహోవాను గూర్చి కాని మాటలాడుచు కాని మాటలాడుచు ఆకలి గొనిన వారి జీవనాధారము ఆకలి కొన్న జీవదాధారము తీసుకొనును తీసుకొనను దప్పిగొనిన వారికి తప్పికొన్న వారికి పానీయము లేకుండా చేయును పానీయం లేకుండా చేయను హృదయపూర్వకముగా పాపము చేయుదురు హృదయపూర్వకంగా పాపం చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి మోసగారి సాధములు చెడ్డవి నిరుపేదలు నిరుపేదలు న్యాయవాదన చేసినను న్యాయవాద చేసినను కళ్ళ మాటలతో దీనులను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు నాశనం చేయుటకు వారు దురాలోచన చేయుదురు వారు దురాలోచన చేయుదురు 8వ వచనం చదువుకుందాం గనులు ఘనకార్యములు కల్పించుదురు కనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు వారు ఘనకార్యములు బట్టి నిలిచెదరు సుఖాశక్తి స్త్రీలారా సుఖాసక్తి స్త్రీలారా లేచిన మాట వినుడి లేదు నా మాట వినుడి నిశ్చయంతగానున్న కుమార్తెలారా నిశ్చయంతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినుడి నా మాట వినుడి నిశ్చయిత గల స్త్రీలారా నిశ్చయంత స్త్రీలారా ఇక సంవత్సరమునకు ఇక సంవత్సరమునకు మీకు తొందర కలుగును మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవు ద్రాక్ష పంట పోవు పండ్ల కాలము ఏరుట రావు పండ్ల కాలం ఏరుట రాదు సుఖాశక్తి గల కన్యకలారా సుఖాశక్తి గల కన్యకలారా వణుకుడి మునుకుడి నిర్విచారుణలారా నిర్విచారులారా తొందర పడకుడి తొందర పడుకుడి మీ బట్టలు తీసివేసి నీ బట్టలు తీసివేసి దిగంబరులైన మీ నడుమున దిగంబరైన మీ నడుమున గోని పట్ట కట్టుకునుడి గోని పట్ట కట్టుకునుడి రమ్యమైన పాలను రమ్యమైన పాలను విషయమై విషమై ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై ఫలభరితమైన ద్రాక్ష విషమై వారు రొమ్ము కొట్టుకుందురు వారు రమ్ము కొట్టుకుందరు నా జనులు నా జనులు భూమిలో భూమిలో ఆనందపురములోని ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ఆనంద గృహాలన్నిటిలో ముండ్ల తుప్పలను ముండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును బొర్రక్ష చెట్లను పెరుగును పైనుండి మన మీద పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువబడును నగరి విడువబడెను జన సమూహములు జన సమూహములు పట్టణములు విడువబడును పట్టణములు విడువబడెను కొండయు కాపురల గోపురమును కాపుర గోపురమును ఎల్లకాలము ఎల్లకాలము గుహలగా ఉండును గుహలగా ఉండును అవి అడవి గాడిదలకు అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను ఇష్టమైన చోట్లుగాను మందలమేయు భూముగాను ఉండును మందలమేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన ఫలభరితమైన భూమి వృక్షముగాను ఉండును వృక్షముగాను ఉండును ఒకప్పుడు న్యాయము అరణ్యములో నివసించును అరణ్యములో నివసించెను ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలములయందును ఆశ్రయ స్థానములయందును సుఖారమైన నివాసులయందును నివసించెదరు అయినను అరణ్యము
వడగండ్లు పడును, వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును, పట్టణము నిత్యముగా కూలిపోయెను, సమస్త జనముల యొద్దను సమాజ జనుల యొద్దను విత్తనములు చల్లుచు, విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. తిరగనిచ్చు మీరు ధన్యులు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ 32వ అధ్యాయంలో మరి దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలని మనం తెలుసుకుంటున్నప్పుడు చాలా విశేషమైనటువంటి సందర్భాలు ఇక్కడ వ్రాయబడ్డాయి ఈ 32వ అధ్యాయంలో. ఈ 32వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా 31వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను చూసుకుని అప్పుడు 32వ అధ్యాయం ద్వారాగా దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశాలు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ 31వ అధ్యాయ నేపథ్యం ఏంటన్నట్లయితే, ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారట, ఐగుప్తీయులను లక్ష్య పెడుతున్నారు. చూడండి వీళ్ళు ఎలా ఉన్నారంటే, మన ఇశ్రాయేలీయులు, మన పూర్వీకులు దేవుణ్ణి కాకుండా మరి పక్కన ఉన్నటువంటి ఐగుప్తీయుల దగ్గర ఉన్నటువంటి ఆ రథాలను చూసుకుని, గుర్రాలను చూసుకుని, సైన్యాలను చూసుకుని వీరు ఇతరుల మీద ఆధారపడుతున్నారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. అది ఏ విషయంలోనైనా, ఏ సందర్భంలోనైనా సరే, ఎలాంటి విషమ పరీక్షలు ఎదురైనా సరే దేవుని మీద తప్ప మనుషుల మీద కానీ ఇతరుల మీద కానీ అస్సలే ఆధారపడడానికి వీలు లేదు. తండ్రి చెప్పాడంటే తండ్రి మాటకు విధేయులుగా ఉండాలి, తల్లి చెప్పిందంటే తల్లి మాటలకు విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపలేనటువంటి వారు, తల్లిదండ్రుల మాటని లక్ష్య పెట్టనటువంటి వారు, తల్లిదండ్రులను కాకుండా ఇతరుల మీద ఆధారపడినటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయనంటే చిన్న భిన్నంగా ఉంటాయి, ఇబ్బందుల పాలు అయిపోవలసి వస్తుంది. ఉదాహరణకి తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు కదా, తన తండ్రి ఆస్తిని అంతటిని అటునుకో వద్దు నాయనంటే కావాలని వీళ్ళు ఏం చేశాడు, వెళ్ళాడు. తండ్రిని లక్ష్య పెట్టలేదు, కుటుంబాన్ని లక్ష్య పెట్టలేదు, తన సుఖాన్ని, తన ఆనందాన్ని లక్ష్య పెట్టాడు. ధనం మీద ఆధారపడ్డాడు, దరిద్రుడైపోయాడు చివరికి. అవునా? అవును. అలాగే ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు, దేవుని పిల్లలు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని లక్ష్య పెట్టట్లేదట. మరి ఎవరిని లక్ష్య పెడుతున్నారు అంటే, వీళ్ళ మనసులో ఎవరున్నారనమాట, దేవుని ప్లేస్లో వేరొకరు ఉన్నారు. ఎప్పుడు దేవుడికి మానవాళ్ళందరిలో నచ్చనిది ఏంటంటే మొదటి స్థానాన్ని ఆయనకి కాకుండా మరొకరికి ఇవ్వడమే. వారి భార్యలైనా, భర్తలైనా, తల్లులైనా, తండ్రులైనా, పిల్లలైనా, భూమి మీద ఉన్నవారు ఎవరైనా సరే దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా ఆయన హట్ అవుతాడు. ఎవరో దేవుడు హట్ అవుతాడు అనమాట. నేను చాలా హట్ అవుతున్నానని కామెడీ సీన్స్ వస్తున్నాయి కదా, అలాంటి వారు కాదు దేవుడు. దేవుడు మానవాళి నుంచి ఆశించేది, సూచేది ఏంటంటే, మనకి ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇచ్చింది కదా. ఆ 10 ఆజ్ఞలు ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఇక్కడ ఇశ్రాయేలు జీవితాలు ఎందుకు అలా మారిపోయి అనంటే, తరాలు మారుతున్న తరుణంలో ధర్మశాస్త్రం యొక్క ఉనికి ఏమైపోయిందంటే సన్నగిల్లిపోయింది. దేవుని యొక్క మనసు ఏమైందంటే కనుమరుగైపోయింది. అందుకనే దేవుడు తన ప్రవక్తలని, తన పిల్లలని, శాసాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే వచ్చాడు. అందరినీ దేవుడు తీసేసిన, అరణ్యంలో చంపేసిన, ఆ తదుపరి వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన, ఆ తదుపరి అన్యరాజులకి దేవుడు వారిని అప్పగించిన శాసాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండేటువంటి వారు ఎవరో దేవుడు. అందరినీ పూర్తిగా తీసేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఉదాహరణకి జలప్రలయం వచ్చింది, అందరినీ తీసేశాడా? నోవహు గారి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల్లో భస్మీపట్నం అయిపోతున్నప్పుడు అందరినీ తీసేశాడా? అక్కడ లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈ ప్రపంచం మీదకి క్రీస్తు రెండవ రాకడ రాబోతుంది. అందరినీ తీసేస్తాడా దేవుడు? ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి ఈ భూమి మీద రాజ్యం స్థాపించబడింది కదా, ఆ రాజ్యంలో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారిని దేవుడు తన శేషాన్ని ఇప్పుడు కూడా కాపాడుకుంటాడు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారు కూడా తరాలు మారబోయేసరికి దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క వాగ్దానాలు కనుమరుగైపోయినాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని మీద కాకుండా సైన్యాల మీద, రథాల మీద, గుర్రాల మీద ఆధారపడి ఐగుప్తుకి వెళ్దాం అనుకుంటున్నారు. ఐగుప్తు వలన సహాయం పొందుతాం అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
దేవుని సెలవు లేకపోతే సహాయము చేయువాడును, సహాయం పొందువాడును ఇద్దరు కూడా నేల రాలిపోతారని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ రోజు వారి పరిస్థితిని బట్టి మనకు వాక్యం ద్వారాగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే యుగాంతమందున్న మనకి బోధ బుద్ధి కలగడానికే ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు వ్రాయబడ్డాయి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థనలో మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుని మీద తప్ప మీరు ఎవరి మీద కూడా పిల్లలుగా మీరు ఆధారపడకూడదు. దేవా మీరే మాకు దిక్కు, మీరే మాకు తండ్రి, మీరే మాకు తల్లి అని దేవుణ్ణి ప్రాధేయపడి దేవుణ్ణి వేడుకోవాలి తప్ప ఇతరుల మీద కానీ ఇంకా ఇతరుల మీద ఎవరి మీద కూడా మీరు నేను ఏం చేయకూడదు. సహాయం కొరకు దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ఆయన ఆకాశ మేఘారుడే సహాయానికి వస్తానన్నాడు మానవాళికి. అంత నమ్మకాన్ని అంత విధేయతని మనం కనబరచాలనే దేవుడు మనల్ని ప్రేమించి మాటలు మనకు అందిస్తున్నాడు ఇశ్రాయేల్ ద్వారాగా. వాళ్ళు ఏం చేస్తున్నారట, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక ఆయన దగ్గరేమో విచారింపక ఏం చేస్తున్నారట, సహాయం నిమిత్తము ఐగుప్తుకు వెళ్దాం అనుకున్నారట. వారి రథాలని రౌతుల్ని ఆధారం చేసుకున్నారు. అందుకనే వారికి ఏమంటున్నాడు దేవుడు, శ్రమ అంటున్నాడు. కనుక వీళ్ళ శ్రమల్ని ఏం చేస్తున్నారంటే కొని తెచ్చుకుంటున్నారు. బాధల్ని ఏం చేస్తున్నారు ఆయన వీళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. కొని తెచ్చుకుంటున్నారు కనుక కొంతమంది ఇలా అందరూ ఉంటారని అంటే అందరు లేరు, కొందరు మాత్రమే ఉన్నారు. కొందరు దేవుని మాటలకు విధేయులైనటువంటి వారు ఉన్నారు. కుటుంబములో అందరూ దేవునికి వ్యతిరేకులు ఉంటారు. ఎవరో ఒకరు దేవునికి విధేయత కలిగిన వారు, లోబడేవారు ఆ గృహంలో ఉంటారు. ఈనాటికి కొన్ని గృహాలు కాపాడబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ గుడారానికి ఏ తెగులు రాకుండా ఉంటుందనంటే కారణం ఎవరంటే ఆ కుటుంబంలో లోబడేవారు, విధేయత చూపించేవారు ఎవరో ఒకరిని బట్టి. అంతే కదా, సొదొమ గొమొర్రా పట్టణాలు లేపేసే ముందు అబ్రహాము గారితో దేవుడు ఏమన్నాడు, ఒక 10 మంది ఉన్నా, ఒక 50 మంది ఉన్నా, ఒక ఇద్దరున్నా, ఒక్కడున్నా నేను కాపాడుతాను అన్నాడు ఆయన. అవునా, ఒక్కని బట్టి ఏం చేస్తానంటున్నాడు, ఆ ప్రాంతాలను కాపాడుతానన్నాడు. ఇదే రోజు ఈ కుటుంబంలో ఎవరైతే నమ్మకంగా దేవునికి విధేయత లోబడే తత్వం ఉంటుందో నీ ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు అన్నాడు ఆయన. దేవుని వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలి. కనుక దేవుడు కూడా ఎలాగా దేవుని లక్ష్య పెట్టకుండా విచారించకుండా ఐగుప్తిని ఆశ్రయించిన వారికి సహాయం కొరకు ఉన్నటువంటి వారు ముందులో మనం చూసిన అవమానం పొందుతారు, సిగ్గు పొందుతారని. ఎక్కడ కూడా ఏమంటున్నాడంటే వారికి శ్రమ అని అంటున్నాడు. అయితే శేషంగా ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని 3వ వచనంలో ఒక మంచి మాట అంటున్నారు ఆయన. 4వ వచనంలో ఒక మంచి మాట అంటున్నారు. చూద్దాం కింద. ముందు శాశ్వత జీవితాన్ని గురించి దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. ఆ మాటను చూద్దాం ఒకసారి. 5వ వచనం చూద్దాం. చూడండి, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. అంటే దేవుని మాటలు వినేటువంటి వారు కుటుంబంలో కొంతమంది ఎలాగైతే ఉంటారో ఆ రోజు ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టేవారు ఉన్నారు, లక్ష్య పెట్టని వారు కూడా ఉన్నారు. ఆయన దగ్గర విచారించని వారు ఉన్నారు, ఆయన దగ్గర ప్రార్థన చేసి విచారణ పొందుకునేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుని లక్ష్య పెట్టినటువంటి వారు, దేవుని యొద్ద విచారించినటువంటి వారిని దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటానన్నాడు. వారే ఎవరంటే శేష జనాంగము. అంటే దేవుని యందు నమ్మిక ఉంచేవారు ఎవరో ఒకరు ఉంటారో వారి కొరకు వాగ్దానాలని దేవుడు ఇంకా సిద్ధం చేశాడు నెరవేర్పులుగా చేయడానికి. ఈ రోజుకి కూడా కొన్ని వాగ్దానాలు అలాగే ఉండిపోయినాయి. వాటిని మనం నమ్మాలి, విశ్వసించాలి. అవి మన తోటి సహోదరుల జీవితాల్లో జరుగుతున్నప్పుడు ఈ లేఖన భాగాలను బట్టి వారిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ మాటలను అర్థం చేసుకుంటే మన జీవితాల్లో అవి నెరవేరుతుంటే ఇతరులు మనల్ని చూసి ఆనందపడాలి, దేవుని స్తుతించాలి. ఇది దేవుడు కోరుకునేటువంటి విధానం. అయితే శాశ్వత జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడట మోషే బాబు, వారిని ఎప్పుడు కాపాడుకుంటే ఉంటాడు అంటున్నాడు. ఇశ్రాయేళ్ళారా, మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసేదో ఆయన వైపు తిరగండి.
ఏమని కోరుతున్నాడు మళ్ళా ప్రవక్త ఏమని చెప్తున్నాడు? మీరు దేవుని మీద ఎవరైతే తిరగబడ్డారో మరలా ఆయన వైపుకు తిరగండి అని అంటున్నాడు. ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళారా? వాళ్ళెవరో దేహ సంబంధులే. వారు మనుషులే కానీ దేవుడు కాదు. కనుక మీరు ఆయన మీద తిరగబడి ఆయన్ని కాదని మీరు వెళ్ళిపోయారు కదా! మరలా తిరిగి రండని దేవుడు వారిని అడుగుతున్నాడు ప్రియులారా. మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసేతురో ఆయన వైపు తిరుగుడి. మీరు పాపము కలగజేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వాటినన్నిటిని అనగా వెండి విగ్రహాలని వాటినన్నిటిని మీరు పక్కన పెట్టేసి నా దగ్గరికి వచ్చేసేయండి అంటున్నాడు. ఐగుప్తు మీద కాదు మీరు ఆధారపడవలసింది, మిమ్మల్ని కన్న తండ్రి నేను నాయనని దేవుడు మాట్లాడుతున్నాడు ఆవేదనతో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారాగా. వీళ్ళు విచారించని వారు కొంతమంది ఉన్నారు, విచారణ చేసేవారు కూడా కొంతమంది అదే సమయంలో దేవునికి ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటామంటే ఎవరు లేరు కదా అనుకుంటాం. ఏలి అనుకున్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను తండ్రి, వాళ్ళందరూ బయలు ప్రవక్తలు అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు, నేను ఒక్కడనే ఉన్నానంటే దేవుడు ఏమన్నాడు, ఇంకా 7,000 మంది నాకు శేషంగా ఉన్నారని ఆయన ఏలియా అని అంటున్నాడు ఆయన. కనుక ఈ సందర్భాలను బట్టి మనం మనసులో పెట్టుకుంటే ఐగుప్తు మీద సహాయం కొరకు వేడుకోవాలనుకుంటున్నారో ఈ యోధా ప్రజలు, దేవుని ప్రజలు. అయితే దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుళ్ళు కారు. ఐగుప్తుల గుర్రములు ఏమండి మాంస సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడును జోగును, సహాయము పొందువాడును కూడా పడును. వారందరూ కూడి నాశనమగుదురు అని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మనం ఎలా ఉండాలంటే దేవునికి లోబడేవారుగా, దేవుని లక్ష్య పెట్టేవారుగా, దేవుని దగ్గర విచారించేవారుగా మనం ఉండాలి. అలా ఉంటే ఆయన ఏం చేస్తానంటున్నాడు? మనల్ని శేష జనాంగాన్ని దేవుడు కాపాడుతానంటున్నాడు. పక్షి ఎలాగైతే తన పిల్లల్ని కాపాడుకుంటుందో సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కూడా ఏం చేస్తాడట? కాపాడతాడు. అలాగే ఈరోజు దేవుని పట్ల నువ్వు నేను నమ్మకం ఉంచితే మన కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడనమాట? కాపాడతాడు. దేవుని కాపుదల ఉంటుంది. ప్రమాదాలు రావు ప్రయాణం చేసిన. ఏమండి, మనం ఏ పని చేసినా లాభమే కలుగుతుంది తప్ప నష్టము కలగదు. అన్నింటిలో దేవుని యొక్క కాపుదల ఉంటుంది, అన్నింటిలో దేవుని యొక్క భద్రత ఉంటుంది, అన్నింటిలో దేవుని యొక్క సహాయము, సమృద్ధి, ఆనందము, సంతోషం దేవునిలో ఉన్నాయి ప్రియులారా. కనుక ఆ దేవుణ్ణి మనం విచారణ చేయాలి, ఆయన్ను మాత్రమే మనము లక్ష్య పెట్టాలి. అలా లక్ష్య పెట్టిన ఎడల మీకు మేలన్నాడు పేతురు గారు మాట్లాడుతూ. సరే, ఇక చివరిగా ఈ అధ్యాయాన్ని ముగింపుగా నేపథ్యంగా మాట్లాడుతూ అష్షూరీయులకి శ్రమ అంటున్నాడు దేవుడు. ఏంటని ఎవరికి శ్రమ అంటున్నాడు? అష్షూరీయులకి శ్రమ. వారు ఖడ్గము చేతను, కత్తి చేతను, భీతి చేతను ఏం చేస్తారట? సమసిపోవుదురు అంటున్నాడు. అష్షూరీయులకి ముగింపు మాట్లాడుతున్నాడు. అష్షూరీయులకు కూడా శ్రమలు రాబోతున్నాయి. వారు ఏం చేస్తారట? ఖడ్గము చేతను, కత్తి చేతను, భీతి చేతను సమసిపోవుదురని ఈ 31వ అధ్యాయాన్ని మరి ముగించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక ఈ 32వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి చాలా సందర్భాలు దీంట్లో రాయబడ్డాయి. దేవుని చిత్తం చాలా రకాలుగా మనకు కనబడుతుంది. అయితే దేవుని చిత్తం వెనకాల, దేవుని చిత్తంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి వచనం చదువుదాం, చూడండి ఒకసారి. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయును. ఏమండి, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురట. ఏం చేస్తారట ప్రియులారా నాయన? రాజు ఏంటట? నీతిని బట్టి పరిపాలన చేస్తాడట. కానీ అధికారులు దేన్ని బట్టి చేస్తారో? న్యాయాన్ని బట్టి. నువ్వు చేసినటువంటి తప్పులను బట్టి, నువ్వు చేసినటువంటి నేరాలను బట్టి, నువ్వు చేసినటువంటి ఘోరాలను బట్టి అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు తీర్పు తీరుస్తారు. కానీ దేవుడు దేన్ని బట్టి తీరుస్తాడట? నీతిని బట్టి తీరుస్తాడట. నువ్వు ఒకవేళ దొంగతనమే చేసావు, నువ్వు ఒకవేళ చెడ్డ పనులే చేసావు, అయితే ఏ సందర్భంలో చేసావు, ఎందుకు చేసావు అన్నది దేవుడు లెక్క చేస్తాడు. కానీ ప్రభుత్వము, అధికారులు అలా లెక్క చేయడు. నువ్వు దొంగతనం చేసావంటే ఇంకంతే. ఇంకా దొంగతనం చేసిన తర్వాత నేను ఆకలి కొరకు చేశానండి, నాకు లేక చేశానండి అంటే చట్టము ఒప్పుకోదు. నువ్వు దొంగతనం చేసినందుకు శిక్షణ అనుభవించవలసిందే. కానీ దేవుడు ఏం చేస్తాడట? నీతిని బట్టి రాజు ఏం చేస్తాడట? పరిపాలన చేస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇలా దేవుని మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అధికారులేమో న్యాయాన్ని బట్టి తీర్పు తీరిస్తే, దేవుడేమో నీతిని బట్టి పరిపాలన చేస్తాడని వాక్యం మనకి
సెలవిస్తుంది. ఇలా ఈ గ్రంథంలో చాలా మాటలు మనకు కనబడుతున్నాయి. కానీ ఒకసారి 8వ వచనాన్ని చదువుకుందాం. ఈ సందర్భాన్ని బట్టి 8వ వచనాన్ని చదువుకుందాం. ఏమండి? గనులు ఘనకార్యములు కల్పించుదురు. గనులు ఏం చేస్తారట నాయన? ఘనకార్యాలనే చేస్తారు. గనులు గనక వారు ఏం చేస్తారు? ఘనకార్యాలు. బలవంతులు ఏ కార్యాలు చేస్తారు? బలమైన కార్యాలు. బలహీనులు ఏం చేస్తారు? బలహీనమైనటువంటి కార్యాలు. అవి లెక్కలోనికి రావు. కార్యాలైతే అందరూ చేస్తారు. కార్యాలు లెక్కలోనికి రావాలంటే గనులైన వారు చేసిన కార్యాలు మాత్రమే ఏం చేయబడతాయి? లెక్కింపబడతాయి. ఈరోజు ఘనహీనమైనటువంటి వారి కూడా అల్పుల యొక్క కార్యాలు కూడా ఏం చేయబడతాయి తెలిసి ఇప్పుడు లెక్కింపబడుతూ ఉంటాయి. పరిశుద్ధులుగా మనము ఎన్నిక లేని వారమైనా సరే, మనం తగని వారమైనా సరే, ఏదో క్రీస్తు పక్షాన చిన్న కార్యం మనం చేసినా సరే, ఘనహీనులమైన బలహీనులమైన ఆ కార్యాలను కూడా దేవుడు లెక్కిస్తాడు. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే గనులుగా ఉండాలి, బలహీనులుగా ఉండకూడదు. బలవంతులుగా ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి. ఏమండి? ఇలా మనం బ్రతకాలి. ఎందుకంటే వాక్యము మనల్ని అలాగా జీవింపజేస్తుంది, అలాగా బ్రతికింపజేస్తుంది కనుక. ఇప్పుడు చూద్దాం. గనులు ఘనకార్యములు కల్పించుకుందరు. వారు ఘనకార్యములను బట్టి ఏం చేస్తారట? నిలుచుదురు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకసారి కీర్తన గ్రంథము ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఏదైనా 7వ అధ్యాయము 16వ వచనం. రైట్. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఎవరి ఫలముల వలన? ఎవరంటే మనుషుల గురించి మాట్లాడుతూ, మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, ఏమండి, పల్లేరు చెట్టున అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపదు. మంచి చెట్టు ఏం చేయదట? కాని ఫలములు ఫలించదు. మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలే ఫలిస్తుంది. కనుక ఘనులైనటువంటి వారు ఏం చేస్తారంటే ఘనకార్యాలే చేస్తారు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ వార్యములు నా ఎడల అని ఒక పాట రాశారు కదా ఆయన. ఘనమైన వారు ఏం చేస్తారు? ఘనమైనటువంటి కార్యాలే చేస్తారు. కనుక మనం కూడా ఎలా ఉండాలని చెప్పిన వాక్యము, ఘనమైన వారుగా ఘనకార్యాలు మనం చేయాలంటే నీ పనుల భారం యెహోవాని మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా ఏమవబడతాయి? నెరవేర్చబడతాయి. కనుక మనం ఏం చేయాలంటే ఘనమైన వారు ఘనమైన కార్యాలు చేయాలంటే మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. అలాగే గనులైన వారు ఘనకార్యాలను చేస్తారు. అలా ఘనకార్యాలను చేయాలంటే ఏం చేయాలి? యెషయా గ్రంథము 55:22 చదువుదాం ఒకసారి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని లేఖనం మనకు అక్కడ మనందరితో మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాట మనం చదువుదాం. నేను తీసిన తల్లి చదువుదాం ఒకసారి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. కనుక ఏం చేయాలి మనము? నీ భారాన్ని ఆయన మీద మనం ఏం చేయాలట? యెహోవా మీద మోపాలి. అప్పుడు నీ కార్యాలు ఘనమైనటువంటిగా జరిగిస్తాడు. ఈరోజు సౌమిక్ యొక్క బర్త్డే ఈరోజు చాలా ఘనంగా జరిగింది. ఘనమైన వారు ఏం చేస్తారట నాయన? ఘనకార్యములు. మన మాట ఏంటది? గనులు ఘనకార్యములు కల్పించుదురు. ఇప్పుడు ఈరోజు వేడుకకి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు ఒక స్వామి, ఏం పేరు నాయన? సౌమిక్ యొక్క బర్త్డే ఈరోజు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఈరోజు. ఏమండి? ఆ వేల రూపాయలు ఖర్చు చేయడానికి గనులు ఘనకార్యాలను కల్పించుకున్నారు వారు ఈరోజు. ఎందుకు అన్ని డబ్బులు అని అంటే కేవలం దేవుని మహిమపరచడానికి, ఆ కుమారుడు దేవునిలో దీవించబడేలాగా, దేవునిలో ఎదగబడేలాగా వారు ఈరోజు ఏం చేశారు తెలుసా? వేల రూపాయలు ఖర్చు చేసి చక్కటి కుమారుడిని పుట్టినరోజు జరిపించుకుని అందరి సమక్షంలో బిడ్డని ఆశీర్వాదాలతో, దైవ ఆశీర్వాదాలతో నింపుకున్నారు వాళ్ళు.
ఘనమైన కార్యాలు చేశారు. అలా ప్రతి కుటుంబము, క్రైస్తవ కుటుంబము ఘనకార్యాలు చేసేటువంటి వారుగా ఉండాలి. వారు కుటుంబము 8 రోజులు జరిగిన సండే టు సండేలో ప్రతిరోజు భోజనాలకి రైస్‌ని వారు కేటాయించారట. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఏవండీ కొన్ని వందల మందికి భోజనాన్ని వంట తయారు చేయడానికి ఎంత రైసు రోజుకి వండుంటారో ఒకసారి ఆలోచించండి. అలా 8 రోజులకి వారు వారి కష్టార్జితాలను ఇచ్చారు. ఘనకార్యాలను చేశారు. తన కుమారుడు బర్త్‌డే ఈరోజు ఒక పెద్ద గొప్ప ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ హాల్‌కే బోలెడంత వేల రూపాయలు ఖర్చవుతది. అక్కడ భోజనాలకు ఖర్చవుతది. కనుక గనులు ఏం చేస్తారట? ఘనకార్యాలు చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో మనం అందరం కూడా ఘనకార్యాలు చేయాలి. సువార్త కార్యాలు చేయాలి. క్రీస్తు కొరకు మనం ప్రకటించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక చివరగా 17వ వచనాన్ని చదివేసుకొని మనం ముగించేసుకుందాం. ఇదే 32వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీతి సమాధానము కలుగజేయును. నీతి ఏం చేస్తుందట మోషే బాబు? సమాధానం. ఈరోజు మనుషులకి మధ్య సమాధానము లేదంటే కారణం ఒకరు నీతిమంతులుగా ఉంటే సరిపోదు, అవతల వారు కూడా నీతిమంతులుగా ఉంటేనే వీళ్ళిద్దరి మధ్య సమాధానం ఉంటుంది. నేను నీతిమంతుడిగా ఉండి ఎదుటివారు నీతిమంతుడిగా లేదనుకోండి, సమాధానము రాదు ప్రియులారా. సమాధానం మనందరికీ రావాలని అంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అదే అంటున్నాడు, నీతి సమాధానము కలగజేయును. నీతి వలన నిత్యము నెమ్మలము నిబ్బరము కలుగుతాయట. నీతి వలన ఏం కలుగుతాయంటే మోషే బాబు? నెమ్మలము నిబ్బరము లేదు. ఆడికి అసలే నిబ్బరం లేదురా, వారికి అసలే నెమ్మదే లేదురా బాబు అని అంటూ ఉంటారు. కనుక మనిషికి ఈరోజు నిబ్బరంగా కలిగి ఉండాలన్నా, నిమ్మలాన్ని కలిగి ఉండాలన్నా మనుషులకు ఉండవలసింది ఏంటంటే నీతి. నీతి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉన్నదో ఆ వ్యక్తికి సమాధానం కలిగజేయబడుతుంది. ఈరోజు సమాధానం లేకుండా చీకటిలో బ్రతికేవారు చాలామంది ఉన్నారు ప్రియులారా. కనుక చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలనంటే నీతిలోనికి మనం రావాలి. ఎప్పుడైతే నీతిని మనం అవలంబిస్తామో సమాధానము మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ఈరోజు మీరు నేను దేవుని హృదయపూర్వకంగా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే మనం నీతిమంతులుగా ఉంటాం. అప్పుడు నీతి ఏం చేస్తుంది అంటున్నాడైనా? నీతి సమాధానమును కలగజేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రయ స్థలమందును ఆశ్రయ స్థలమందును సుఖమైన నివాసులయందును నివసించెదరు. సుఖమైన నివాసములయందు నివసించాలంటే మనందరికీ ఏముండాలి నాయనా? నీతి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 85:10 చదువుదాము. ఏమండి? కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం. నువ్వు 119, 165 తీయగలడు. 119, 165 ఉందా? చూడు దాంట్లో 119 అధ్యాయం 165 చదువుదాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏంటి 85:10 మనం చదువుకుందాం. కృపాసత్యములు కలుసుకొనవలెనని నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుని ఉన్నాయట. నీతి సమాధానం ఏం చేస్తున్నాయట? ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయనంటే ఆ రెండు కలుస్తున్నాయి అనమాట. ఏది? నీతిని సమాధానము. మనలో నీతి లేదు, సమాధానం ఉందనుకోండి, నీతి లేకపోతే ఎలా కుదురుతుంది? సమాధానం పడాలనుకుంటే మొదటగా మనలో నీతి ఉండాలి. నీతి ఉన్నటువంటి వాడు సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కనుక ఎప్పుడైతే నీతి సమాధానం రెండూ ఉన్నాయో వారి నివాస స్థలాలు వారు బాగుంటాయని వాక్యం సెలవిస్తుంది. కృపాసత్యములు కలుసుకొనివి అంటే కృపాసత్యము ఎలాగైతే కలుస్తుందో నీతి సమాధానం అలాగే రెండూ కలవాలని మోషే బాబు దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవాళ్ళని అందరిని బట్టి ఎదురు చూస్తున్నాడు ఆయన. కనుక ఇంకా దైవ గ్రంథం మనకి ఈ సమాధానం గురించి ఏమని సెలవిస్తుందో మరొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 119, 165 వచనం చదువుదాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఏం కలుగుతుందట? నెమ్మది. నెమ్మది దేంట్లో ఉందంటే నీతిలో ఉంది, సమాధానములో నెమ్మది ఉన్నది. కనుక ఇలాంటి ఆత్మఫలాలను మనం అందరం పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చివరిగా రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం.
విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఈరోజు మనుషులందరికీ సమాధానం రావాలంటే యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడని నమ్మి విశ్వసిస్తేనే దేవునితో మనము సమాధాన పడగలం. లేకపోతే దేవునితో మనం సమాధానం పడలేము. మనకి నిమ్మలం ఉండదు, మనకి నిబ్బరం ఉండదు. కనుక మనం నీతిని జరిగించేవారుగా, నీతిని ప్రేమించేవారుగా, నీతిమంతుడైనటువంటి క్రీస్తును అనుసరించేవారుగా మీరు నేను ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో మనం సమాధాన పడాలంటే యేసుక్రీస్తుల వారి ద్వారాగానే సాధ్యమవుతుంది. మానవాళి ఎవరి ద్వారాగాను కూడా సాధ్యము కాదు. కనుక అట్టి భాగ్యాన్ని దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారాగా సమాధానంతో సంతోషంతో మనం ఉండేలా దేవుడు మనకు అవకాశాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మోహనుతురా, ప్రేమ గల మా గడితేనే కృపగల దేవా, నీ అపరం నామానికి వేరేది వందనాలు సుధురు సోదరు తెంచుకున్నదండి. ఈ రాత్రి కాల సమయంలో మీ లేఖనాలు చదువుకునే బాగానే మీకు అన్నమంటుంది. తండ్రి యశాగ్రంథం 31-32 అధ్యాయులు చదువుతున్నా మాకు ఎంతో తెలివి జ్ఞానాన్ని ఇచ్చింది మీకు అన్నమన్నదండి. ఈ రోజు తండ్రి తండ్రి ఈ పరిచయం వీక్షణ మీ బిడ్డలకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇదిగోండి తండ్రి, ఇంకా రోగులుగా ఉన్నదండి, వాళ్ళు ముట్టే చట్టపడుతుంది. ఏ శాశ్వత నామలు ఈ ప్రార్థన మీకు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. జై తల్లి ప్రార్థన. ప్రార్థన మహోన్నతర ప్రార్థన నీ ఘనమైన శాస్త్రోట్రిగా తండ్రి, వాకి చదువుతుండగా తండ్రి, స్వామి తెన్నిగానే తండ్రి, వాకి చదువుతుండగా తండ్రి, విత్తపడే వాగుతుంది మా రోత పలకమే రాసుల్లో చేయండి. వీళ్ళ ఏమైనా ఆచరించండి, మీ పిల్లల్ని తీయించు ఆ కాలు నాటకంటే తెచ్చేయండి తండ్రి. మేము యశాగ్రంథం తండ్రి 31-32 అధ్యాయాలు చదువుతుండగా తండ్రి, స్వామి తెన్ని గణేష్ విత్తపడే వాగుతుంది మా రోత పలకమే రాసుల్లో చేయించి మీరు ప్రేమించిన ఉదకృష్ణ పాదం చేస్తాం. ఉదకృష్ణ సంఘాపం తీయించండి, భూషణం బియ్యరాజు తీయించి కుటుంబాన్ని కూడా తీయించారు. వయసుకే సంఘాపం తీయించు, భూషణం బియ్యరాజు తీయించి కుటుంబాన్ని కూడా తీయించు. 2 సంఘాలను సేవకురాన్ని కూడా తీయించండి. ఈ ప్రార్థనతో ఉపవారపడినట్లు క్షమించమని ప్రార్థన యేసుక్రీస్తు అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే, కృప కలిగిన నామానికే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీ సన్నిధానంలో మీ సముఖంలోనైనా శిరస్సు ఉంచి మోకరించి ప్రభా, మీతో ఇటు రీతిగానైనా తండ్రి సహవాసం చేసే భాగ్యాన్ని, సన్నిధి కాంతులని తండ్రి వాక్యం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినందులకే మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన ఎంతోమంది ఋషులు, మహారుషులు తండ్రి నాయన మీ యొక్క నాయన తండ్రి అనుగ్రహాన్ని పొందడానికి తండ్రి నాయన ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ప్రభువా మీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తండ్రి వారి సర్వాన్ని సమస్తాన్ని వదులుకున్నారు ప్రభువా. వారు అందుకనే నాయన కొంతమంది నాయన మిమ్మల్ని నాయన తండ్రి నాయన రీచ్ అవ్వగలిగారు ప్రభువా, మీ చెంతగా చేరుకోగలిగారు తండ్రి. నేడు మీరు కూడా నాయన మీ సన్నిధి భాగ్యాన్ని తండ్రి, మీ అనుగ్రహాన్ని ఈ కుటుంబానికి అనుగ్రహించారు ప్రభు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ కుటుంబంలో ఇదివరకు సేవ చేసినటువంటి పరిచర్య చేసే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అట్టి నాయన తండ్రి అనుగ్రహాన్ని మీరు ఇచ్చినందుకే కృతజ్ఞతలు ప్రభు. అలాగే తండ్రి ఈ రోజునైనా మీ కుమారుడు మా రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి సంఘంలో మేము సభ్యులుగా తండ్రి, మిమ్మల్ని ఆరాధికులుగా నాయన తండ్రి, మీకు సేవకులుగా మేము నిలబడ్డామంటే తండ్రి సంఘం చేసినటువంటి ప్రార్థనలు ప్రభు, మరి సంఘం ద్వారాగా నాయన మాకు చక్కటి అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుగ్రహించినందుకే నాయన మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇంకా సంఘం ద్వారాగా అనేకులు నాయన ప్రేరేపింపబడి అనేకులు మీ యొక్క దైవానుగ్రహాన్ని పొందుకుని ప్రభు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా ఉండగలుగుటకు మీ సహాయమును, సహకారమును, మీ యొక్క నాయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని తండ్రి స్థానిక సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకుని, సేవకులకుని, ఆయన పరిచారకులకుని, యవనస్తులకుని
నాయన తండ్రి ప్రతి ఒక్కరికి మీరు మెండుగా ప్రసాదిస్తారని అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి మరి రాత్రికాల సమయంలో సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను వారికి నాయన సహకరిస్తున్నటువంటి పెద్దల కుటుంబాలను పరిచారకుల కుటుంబాలను యవనస్తుల కుటుంబాలను యువ సేవక బృందాన్ని అంతటిని దీవించమని ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి తండ్రి. ఆమేన్. రైట్ మంచిది నాయన అందరికీ వందనాలు.